హలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఇంట్లో అందరూ పూజలు, ప్రసాదాలు బ్రహ్మాండంగా జరుపుకున్నారని భావిస్తున్నాను. సో విత్ దిస్ వీడియో మా ఇంట్లో ఎలా పూజలు జరుపుకున్నామో, ఏమేం నైవేద్యాలు చేసుకున్నామో, పూజలో ఎలా డెకరేట్ చేసుకున్నామో అన్నీ చూద్దాం. ఇక్కడ మా వదిన, మా నాన్న దగ్గరుండి డెకరేషన్ పనులన్నీ చూసుకున్నారు. మీరు కూడా రీల్స్ అని, పింట్రెస్ట్ అని, యూట్యూబ్ అని డెకరేషన్ ఇన్స్పిరేషన్ కోసం చూస్తూ ఉంటారా? సో, మా దేవుడి గుడిలో ఒక చిన్న గణపతి ఉండే. దాన్ని ఇలా డెకరేట్ చేసి ఒక బౌల్‌లో కూర్చోబెట్టాము. చాలా క్యూట్‌గా ఉన్నాడు కదా! అండ్ మెయిన్ గణపతి కోసమైతే మా మమ్మీ స్పాన్సర్ చేసిన ఎకో ఫ్రెండ్లీ గణేశాల నుంచి ఒకటి మేము కూడా తెచ్చుకున్నాము. దాన్నే ఇప్పుడు అంబ్రెల్లా సెట్ చేస్తున్నారు మా అన్నయ్య అండ్ డ్యాడీ. అండ్ ఈ ముగ్గు స్పెషల్లీ వేసింది నేనే. అండ్ దిస్ ఇస్ మై డాడ్ డెకరేటింగ్ ద గణేష. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మీకు తెలిసే ఉంటుంది. సో, దేవుడి పాదాలు అని అంటారు కదా! సో, అది వేసామనమాట. అండ్ నౌ ద మెయిన్ పూజా విల్ స్టార్ట్. సో, మా ఇంట్లో పంతుల్నేం పిలుచుకోము. మా డ్యాడీయే మొత్తం స్టార్ట్ టు ఎండ్ వరకి పూజలన్నీ చేస్తారు. కథ కూడా చదువుతారు. నాకు పూజలవుతున్నప్పుడు ఒకటనిపించింది. అసలు గణేష్ గాడ్ చాలా రిలేటబుల్ కదా మనకి. తనకి ఫుడ్ అంటే ఇష్టం, నాప్స్ అంటే ఇష్టం, పాంపరింగ్ ఇష్టం. బేసికలీ మనలాగే సండే మూడ్‌లో ఉంటాడు ఎప్పుడు. వినాయక చవితి అంటే మన తెలుగు ఫ్యామిలీస్‌కి చాలా ఇష్టమైన స్పెషల్ డే కదా! ఈరోజు వినాయక స్వామి జన్మదినం అని భావిస్తారు. విచ్ మీన్స్ ఇట్స్ లార్డ్ గణేషాస్ బర్త్‌డే బాష్. మార్నింగ్ నుంచి చాలా హౌస్‌హోల్డ్స్‌లో చక్కగా బతుకమ్మలాగా కలర్‌ఫుల్ రంగోలీస్ వేసుకొని, తోరణాలు కట్టుకొని, క్లేతో వినాయకుడి విగ్రహం కొని ఇంట్లో పెట్టి పూజ చేస్తారు. గణేశుడికి ఉండ్రాలంటే చాలా ఇష్టం. దిస్ ఇస్ సంథింగ్ రిలేటబుల్. నాకు కూడా ఉండ్రాలంటే చాలా ఇష్టం. అందుకే అందరి ఇళ్లలో ఉండ్రాలు తయారు చేస్తారు. బికాజ్ ఇట్స్ అ మస్ట్. మహారాష్ట్రలో అయితే మోదక్ ఫేమస్. మన సైడు ఉండ్రాలు కంపల్సరీ. ఈ ఫెస్టివల్‌లో హైలైట్ ఏంటంటే ఫ్యామిలీ అందరూ కలిసి పూజ చేస్తారు. చాంటింగ్ జరుగుతుంది. ఒక మంచి ఫెస్టివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. వినాయక చవితిని ఫెస్టివల్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అని కూడా పిలుస్తారు. బికాజ్ మన కల్చర్‌లో ఎనీ ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేసే ముందు గణేశాన్ని ఆరాధించడం మన ట్రెడిషన్. మా మమ్మీ చేసిన నైవేద్యాలన్నీ నేనైతే మంచిగా లాగించాను. అండ్ మా అన్నయ్య లాగించే వీడియో కూడా ఒకటి ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను. చూసి ఎంజాయ్ చేయండి. ఐ రియల్లీ హోప్ మీ ఇంట్లో కూడా పూజలు, నైవేద్యాలు అన్నీ మంచిగా జరిగాయని. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.